Hey dude, what's up man? So smart and handsome, huh? ఏమిటిది? పలకరింపు. ఈ విలేజ్ లో నీ బిలీవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యూ. అందుకే కనబడి వెళ్దామని వచ్చా. కాక. శబాష్. కానీ నీకు రావాల్సింది వసూలు చేసుకోవడానికి వచ్చినట్టు విన్నాను. అయినా పర్లేదులే, బయట వాళ్ళకన్నా ₹1 ఎక్కువే వచ్చేలా పెడతాను దా. మోసం. నో అంకుల్, ఆల్రెడీ నేను అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఓ అదే గోకులం, దాని చుట్టూ తోట, నదికెళ్లే దారిలో 50 ఎకరాలు అవన్నీ మీ తాతగారిదే. క్యాచ్ చేసుకో. పిడుగురా చాకుపై చేసిన ఆ 5 ఎకరాలు అది కూడానా? నువ్వు ఈ ఊరు కోసం యూజ్ చేయకుండా పర్సనల్ గా వాడుతున్న ఆ 100 ఎకరాలు కూడా. ఇప్పుడే కదరా ఈ ఊళ్ళో నమ్మేది, నన్ను ఒక్కడినే అన్నావు. నా దగ్గర ఉన్నది కూడా కొట్టేస్తావా? ఏంట్రా నీ క్యారెక్టర్? అంకుల్, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కింద ₹5 కానీ కనబడితే కిందకి వంగకుండానే హలో ఈ కాయిన్ మీదేనా అని పిలిచి చూపిస్తాం. మనకు పక్కోడు డబ్బులు అవసరం లేనట్టు. అదే 2 స్టెప్స్ వేసిన తర్వాత కింద 100 నోట్ కనబడగానే దాని మీద కాలేసి అటు ఇటు చూస్తాం. అదే 1000 కట్ట కనబడితే ₹1000 బండిల్స్ బండిల్స్ మ్యాన్, మనమే వంగిపోము. కింద పడ్డ నోటిని బట్టే వ్యక్తిత్వం మారిపోతూ ఉంటే 100 ఎకరాల స్థలం వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నా. ఏడాదికి ఎకరం 100 ఏళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. స్మార్ట్ మ్యాన్. సో వాట్ నాకు అరేంజ్ చేయి. యూ టూ స్మార్ట్ ఓల్డ్ మ్యాన్. ఇది మాత్రం హెచ్చరిక. వాడిది. ఏయ్! ఈ జనానికి ఈ నోట్తో నువ్వు అచ్యుతరామయ్య మనవడం అని చెప్పా. అదే నోట్తో కాదని కూడా చెప్పగలను. నీకు సూది మనం ఓపినంత భూమి కూడా లేకుండా చేస్తా. అసలు నేను భూమి మీదే లేకుండా చేస్తా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చే. నీకేమన్నా పిచ్చా? ఇది ఆల్రెడీ బృందావనంలో వచ్చిందిగా. అవునా? నేనేదో ఫ్లోలో వచ్చింది అనుకున్నానే. అబ్బా కొట్టేసాడు చుక్కు. కామెడీ అనుకుంటున్నారు కదా. యునో ఐఎమ్ ది బెస్ట్ సిఇఓ మ్యాన్. కదా. సిఇఓ అంటే ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకా టార్గెట్లు ఉంటాయి, ఇంకా అవి రీచ్ అవ్వాలి కదా. ఇక్కడ మొత్తం ఆవుదం రాసుకుని 12 టార్గెట్లు ఉన్నాయి. 5 నిమిషాలు నా దాకా రాకుండా చూసుకో. ఫస్ట్ టార్గెట్. బాబోయ్ టార్గెట్లన్నీ ఒకేసారి. వీడిని గెలవడానికి బుద్ధి బలం ఒకటే చాలనుకున్నాను. అయ్యా భుజబలం కూడా కావాలి. పెదబాబుని ఊళ్ళోకి దింపండ్రా.